హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. కొత్త కొత్త రుచులతో మీ ముందుంటుంది ప్రతిరోజు అమ్మ చేతి మధురం. ఇవాల్టి స్పెషల్ రెసిపీ ఓట్స్తో పుల్కా ఎలా తయారు చేయాలో చూద్దాము. 1 కప్పు వైట్ ఓట్స్ తీసుకున్నాను, ప్లెయిన్ ఓట్స్. వీటిని మిక్సీలో వేసుకుని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఫైన్ పౌడర్గా చేసుకున్న తర్వాత కూడా మెజర్మెంట్ 1 కప్పే వచ్చాయి, సేమ్ మెజర్మెంట్ వచ్చింది. చూసారు కదా, ఇలా ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకుందాము. దీంట్లో 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకొని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. వాటర్ వేడిగా ఉన్నప్పుడే మనం ఓట్స్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాము. ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా 2 సార్లుగా యాడ్ చేసుకుంటే కలుపుకోవడం ఈజీ అవుతుంది. ఫస్ట్ పౌడర్ వేసినప్పుడు మనకి లమ్స్ ఫామ్ అయినట్లుగా ఉంటుంది, తర్వాత కలుపుకుంటూ ఉంటే సాఫ్ట్గా అయిపోతుంది. 5 నిమిషాలు దీన్ని మూతతో కవర్ చేసి పక్కన పెట్టుకుందాము. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూసేదానికి కొంచెం గట్టిపడినట్లు అనిపించినా కానీ పిండి మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఒక చిన్న బాల్ చేసి చూడండి, మీకు పర్ఫెక్ట్గా చపాతీ ఉండలాగా అనిపిస్తుంది. మనం వేడి నీళ్ళు యాడ్ చేసాం కాబట్టి చాలా సాఫ్ట్గా వస్తాయి. వేడిగా ఉన్నప్పుడే దీన్ని చపాతీలు చేసుకునే దాని మీదకి సెపరేట్ చేసుకుందాము. వీడియోలో చూపించిన విధంగా చేతితోటి బాగా సాఫ్ట్గా పిండిని రెడీ చేసుకోవాలి. మనకి చపాతీ పిండి ఎలా ఉంటుందో అదే కన్సిస్టెన్సీ వస్తుంది. బాగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత పిండిని మీడియం సైజ్ బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. పిండి వేడిగా ఉన్నప్పుడే బాగా సాఫ్ట్గా కలుపుకొని డ్రై అయిపోకుండా పుల్కాలు ప్రిపేర్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. చిన్న చిన్న బాల్స్గా చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం గోధుమ పిండి చల్లుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. కొంచెం పల్చగా ఒత్తుకోవాలి, చాలా బాగుంటాయి. షేప్ కూడా మనకి పర్ఫెక్ట్గా చపాతీ వచ్చినట్లే వస్తుంది. ఇప్పుడు రెండవ పుల్కా కూడా చేసుకుందాము. ఇది చాలా ఈజీ ప్రాసెస్. మనం 1 కప్పు ఓట్స్ పౌడర్కి 1 కప్పు వాటర్ ఎగ్జాక్ట్గా తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోయింది నాకు. మీకు ఒకవేళ పిండి గట్టిగా ఉంటే కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకోండి. పుల్కాని తయారు చేసుకుందాము. నేను ఇక్కడ గ్రిల్ ప్యాన్ యూస్ చేస్తున్నాను. ఒకసారి గ్రిల్ ప్యాన్ని బాగా హీట్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఓట్స్ చపాతీ వేసుకోవాలి. చూసారు కదా, పుల్కాని ఇలా 2 వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బబుల్స్ ఫామ్ అయినప్పుడు మనకి అర్థమవుతుంది పుల్కా రెడీ అయిపోయినట్లు. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి సెపరేట్ చేసుకోవాలి. ఇంకోటి చపాతీ పెనం మీద తయారు చేసుకుందాము. చపాతీ పెనం బాగా వేడెక్కిన తర్వాత మనం చేసుకున్న పుల్కాని యాడ్ చేసుకోవాలి. ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్కి టర్న్ చేసుకుంటే ఇలా బబుల్స్ ఫామ్ అవుతాయి. మనకి బబుల్స్ ఫామ్ అవుతున్నాయంటే ఇది కొంచెం ఫ్రై అవుతున్నట్లు. 2 వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకొని మనం ప్లేట్లోకి సెపరేట్ చేసుకోవాలి. మనం ఆయిల్ కూడా యాడ్ చేసుకోనక్కర్లేదు. మీకు ఇంకా సాఫ్ట్గా కావాలంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేసుకున్న పుల్కాలని టిష్యూ పేపర్తో కానీ నాప్కిన్తో కానీ కవర్ చేసుకొని మనం సర్వ్ చేసుకునే ముందు ఓపెన్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. చపాతీ కంటే సాఫ్ట్గా ఉండే ఈ పుల్కాల్ని మనం వెజ్ కర్రీస్తో కానీ నాన్ వెజ్ కర్రీస్తో కానీ సర్వ్ చేయొచ్చు. బరువు తగ్గాలనుకునే వాళ్ళు నైట్ టైంలో డిన్నర్ ప్లేస్లో ఈ పుల్కాల్ని తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.